జరిగిన ఏపీపీఎస్సి ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 పేపర్ 2 మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. అప్పుడు 150 బిట్లు ఏ ఏ అంశాల నుండి ఎలా వచ్చాయో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఫస్ట్ టాపిక్, ఒకటవ టాపిక్ ఏంటంటే రామాయణము అంటే బేసిక్ నాలెడ్జ్ అన్నాడు. అంటే రామాయణంలో ప్రధాన పాత్రలు, రామాయణంలో గల పర్వతాలు, కొండలు, పాత్రలు, ప్రదేశాలు గురించి మనం వివరించుకోవాలి. అయితే గతంలో మనం ఒక డెమో క్లాస్ పెట్టుకున్నాం. అందులో ఆ డెమో క్లాస్ నుండి సుమారుగా 6 బిట్లు వచ్చినాయండి. అయితే గతంలో వచ్చిన పేపర్లో రామాయణం నుండి ఎన్ని బిట్స్ వచ్చాయి అని పరిశీలన చేస్తే రామాయణం నుండి 17 బిట్స్ వచ్చాయండి. మొత్తం 150 మార్కులకి 17 మార్కులు రామాయణం నుండి వచ్చాయి. అసలు ఒకటో బిట్ చూసుకుంటే, ఒకటో బిట్టే రామాయణంలో దేవర్షి అని ఎవరిని అంటారు అని అడిగాడండి. రామాయణంలో దేవర్షి అని ఎవరిని అంటారు? రామాయణంలో దేవర్షి అని విశ్వామిత్రుని అంటారు. ఇది ఒకటో బిట్ జవాబండి. అట్లాగే మనకి రామాయణం నుంచి వచ్చిన బిట్లు ఏంటంటే రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరు అన్నారు అని అడిగాడండి. రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు చెప్తాడు. ఎవరితో అంటే రావణాసుడితో చెప్తారండి. ఇది మనకు వచ్చినటువంటి ఒక బిట్ అన్నమాట అండి. ఇది కూడా మనకి ఏంటంటే రామాయణం నుండి వచ్చింది. తర్వాత రామాయణం నుండి వచ్చిన మూడో బిట్ అండి. రామాయణం నుండి వచ్చిన మూడో బిట్టు ఏంటయ్యా అంటే దశరథ మహారాజు తండ్రి పేరు ఏమిటి అని అడిగాడండి. దశరథ మహారాజు తండ్రి పేరు అజమహారాజు. దశరథ మహారాజు తండ్రి పేరు అజమహారాజు అండి. ఆ విధంగా అందులో నుంచి మనకి బిట్ వచ్చింది. అట్లాగే రాముడు కైకేయి కోరిక మేరకు అరణ్యవాసానికి వెళ్తాడు 14 సంవత్సరాల కాలం. అయితే అప్పుడు అగస్త్య మహర్షుల వారు రాముడికి సలహా ఇస్తారు. అయ్యా నీవు ఆ ప్రాంతంలో ఉండు అని చెప్తాడు. మనకి బిట్ ఎలా వచ్చిందంటే రామాయణంలో అగస్త్యుని సలహా మేరకు రాముడు ఏ ప్రాంతంలో నివసించాడు అని బిట్ వచ్చిందండి. ఇక్కడ జవాబు ఏంటంటే పంచవటి అనే ప్రాంతంలో రాముడు పర్ణశాల నిర్మించుకొని నివసించినట్లుగా మనకు రామాయణం చెబుతుందన్నమాట. ఆ తర్వాత రామాయణంలో జనక మహారాజు కనిపిస్తాడు. అంటే మిథిలా నగరాధిపతి, సీతాదేవి తండ్రి జనక మహారాజు. అయితే జనక మహారాజు తమ్ముడు పేరేమిటి అని మనకు రామాయణం నుండి బిట్ వచ్చిందండి. జనక మహారాజు తమ్ముడి పేరు, జనక మహారాజు తమ్ముడి పేరు కుశధ్వజుడు. కుశధ్వజుడు అండి. జనక మహారాజు తమ్ముడి పేరు కుశధ్వజుడు. కుశధ్వజుడు జనక మహారాజు యొక్క తమ్ముడి పేరండి. ఇది కూడా మనకి రామాయణం నుండి వచ్చినటువంటి బిట్ అన్నమాట అండి. అట్లాగే మనకి ఇందులో అయోధ్య నగరము, ఇది 5వ బిట్ అండి. అయోధ్య నగరము ఏ నది ఒడ్డున గలదు అని బిట్ వచ్చిందండి. అయోధ్య నగరము సరయూ నది ఒడ్డున గలదు. అయోధ్య నగరము సరయూ నది ఒడ్డున ఉందన్నమాట అండి. ఇది అందులో వచ్చినటువంటి బిట్టు. ఆ తర్వాత మనకి సంపాతి అనే ఆయన కనిపిస్తాడండి. సంపాతి ఎవరి సంపాతి అంటే జటాయు యొక్క సోదరుడు. జటాయు యొక్క సోదరుడు సంపాతి. ఈ సంపాతి ఏ కాండలో మనకి కనిపించాడు అని బిట్టు వచ్చిందండి. అంటే కాండలు ఏ కాండకు ఆ కాండ మనం కథలు చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. రామాయణం కానీ భారతం కానీ. అట్లాగే భారతం చెప్పుకుంటే ఏ పర్వానికి ఆ పర్వం మనం చెప్పుకుంటాం. భారతంలో గల
18 పర్వాలు కూడా చెప్పుకోవాలి. అట్లాగే రామాయణంలో 7 కాండలు ఉంటాయండి. ఆ 7 కాండలు కూడా వివరంగా మనం చెప్పుకుంటాం. అసలు రామాయణం ఎవరు రాశారు, ఎన్ని కాండలు, ఎన్ని శ్లోకములు అనే విషయాలు మనం రామాయణంలో చెప్పుకుంటాం. రామాయణంలో మనకు 24,000 శ్లోకములు కనిపిస్తూ ఉన్నాయండి. 24,000 శ్లోకములు, 500 సర్గలు కనిపిస్తున్నాయి. 24,000 శ్లోకములు, 500 సర్గలు, 6 కాండలు. 6 కాండలు. 7వ కాండ ఏమిటంటే అది ఉత్తరకాండ. రామాయణంలో ప్రధానంగా 6 కాండలే మనకి కనిపిస్తాయి. 7వ కాండ కూడా ఉంది, అది ఉత్తరకాండ. సరే, సంపాతి ఏ కాండలో కనిపించాడు అడిగాడండి. సంపాతి మనకి అరణ్యకాండలో కనిపిస్తాడు. సంపాతి అరణ్యకాండలో మనకి కనిపించాడనమాట అండి. తర్వాత ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటే దానిని ఏమంటారు? మనకి రామాయణ భారత భాగవతాలలో ఒక పురుషుడు అంటే రాముడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు కనుక రాముణ్ణి ఏకపత్ని వ్రతుడు అంటారండి. ఏకపత్ని వ్రతుడు అంటారు. అట్లాగే ఒక స్త్రీ ఒక పురుషుడు చేసుకుంటే ఏక భార్యత్వం అంటారండి. ఒక పురుషుడు ఒకే స్త్రీని చేసుకుంటే తనని ఏక భార్యత్వము అని అంటారనమాట. ఆ తర్వాత మనకి ఇక్ష్వాక వంశ స్థాపకుడు ఎవరు అని బిట్టు వచ్చిందండి. ఇక్ష్వాక వంశ స్థాపకుడు ఎవరండి అంటే ఇక్ష్వాకుడే. ఇక్ష్వాకు నుండి ప్రారంభమైంది కనుక దానిని ఇక్ష్వాకు వంశము అంటారు. ఆ ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో శ్రీరామచంద్రుడు కూడా ఒకడనమాట అండి. ఇది ఈ విధంగా తర్వాత అండి విశ్వామిత్రుడిని ఈ విధంగా పిలుస్తారు అన్నాడండి. విశ్వామిత్రుడిని ఏమని? రాధేయుడా, గాధేయుడు, ఇట్లా మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గాధిపుత్రుడు కనుక ఈయనని గాధేయుడు అని అంటారనమాట. ఈ విధంగా మనకు రామాయణం నుండి సుమారుగా మీకు కొన్ని బిట్లు చెప్పాను నేను. రామాయణం నుండి సుమారుగా 17 బిట్లు వచ్చాయండి. ఇది రామాయణం. తర్వాత మహాభారతం చూసుకుంటే మహాభారతం నుండి 20 బిట్ల వరకు వచ్చినాయండి. అద్భుతం. అంటే రామాయణం భారతం మనం బాగా నేర్చుకుంటే ఇక్కడే మనకి 37 బిట్లు వచ్చేస్తున్నాయండి. మహాభారతం నుండి 20 బిట్ల వరకు వచ్చాయన్నమాట. చూద్దాం ఏంటా బిట్లు చూద్దామండి. భారతంలో మొదటి పర్వము ఏది అని అడిగాడండి. మంచి బిట్టు. భారతంలో మొదటి పర్వం ఏది? భారతంలో మొదటి పర్వము ఆది పర్వము. మనం ఒక సూత్రం చెప్పుకుంటాం. భారతంలో పర్వాల సంఖ్య 18. ఏంటండి అంటే ఆది పంచకం, యుద్ధ షట్కము, శాంతి సప్తకము మొత్తం కలిస్తే 18 అయినాయి. ఆ విషయాలన్నీ కూడా మనం క్లాసులో చెప్పుకుందామండి. అయితే మహాభారతంలో బిట్లో 1వ బిట్ ఏంటంటే మహాభారతంలో ప్రథమ పర్వాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. ఓకే అండి, ఆది పర్వము అని పిలుస్తారనమాట అండి. తర్వాత పాండవులు 2వ బిట్ అండి. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఏ ప్రాంతంలో నివసించారు అని బిట్ అడిగాడండి. అయితే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట మహారాజు కొలువులో నివసించారు. అంటే విరాట నగరములో నివసించారు. విరాట నగరములో నివసించారండి. ఆ తర్వాత పాండవుల యొక్క పూజారి ఎవరు అడిగాడండి. పాండవుల పూజారి ధౌమ్యుడు అండి. ధౌమ్యుడు. పాండవుల పూజారి ధౌమ్యుడు. ఓకేనండి. పాండవుల పూజారి ఎవరని చాలా మంచి బిట్ అండి అది వచ్చింది. పాండవుల పూజారి ధౌమ్యుడు అండి. ఆ తర్వాత ఇందులో వచ్చిన బిట్స్లో గాంగేయుడు, మహాభారతంలో గాంగేయుడు అని ఎవరిని అంటారు అని బిట్ వచ్చిందండి. మహాభారతంలో గాంగేయుడు అని ఎవరిని అంటారు
అంటే గంగాదేవి యొక్క కుమారుడు గాంగేయుడు. ఆయనకే దేవవ్రతుడు అన్న పేరుంది. ఇంకొక పేరు భీష్ముడు. మనందరికీ బాగా తెలిసిన పేరు భీష్ముడు. ఇక్కడ జవాబు కూడా భీష్ముడండి. ఆ తర్వాత లక్క ఇంటి నుండి తప్పించుకున్నటువంటి పాండవులు ఏ ప్రాంతంలో నివసించారు అన్న బిట్టు వచ్చిందండి. లక్క ఇంటి నుండి తప్పించుకున్న పాండవులు ఎక్కడ నివసించారు అంటే ఏకచక్రపురంలో నివసించారు. మనం చెప్పుకున్నాం కదా, గతంలో కూడా చెప్పాను. అయితే బ్రాహ్మణ వేషంలో ఏకచక్రపురంలో నివసించారండి వీళ్ళు. ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారులే పాండవులు నివసించారు. అది మనకి బిట్టుగా వచ్చిందండి. ఆ తర్వాత శచీదేవి భర్త ఎవరు అని ఇచ్చాడండి. శచీదేవి, శచీదేవి భర్త ఎవరు? ఇది పురాణానికి సంబంధిస్తుంది, భారతానికి కూడా సంబంధిస్తుందండి. శచీదేవి భర్త ఇంద్రుడు. ఇంద్రుడి కొడుకు అర్జునుడు అవుతాడు. తర్వాత అండి ద్రోణాచార్యుని యొక్క బావ ఎవరని ఇచ్చాడండి. ద్రోణాచార్యుడు, మహాభారతంలో ద్రోణాచార్యుని బావ ఎవరు? ద్రోణాచార్యుని బావ ఎవరంటే కృపాచార్యుడు. ఎలా బావ అయ్యాడంటే కృపాచార్యుడు కృపి అన్నా చెల్లెళ్ళు. కృపి భర్త ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడికి కృపికి జన్మించిన వాడే అశ్వత్థామ. ఓకేనండి, మనం ఇది కథారూపంలో చెప్పుకుంటాం. మంచి బిట్ అండి, అదొకటి వచ్చిందండి. తర్వాత దుర్యోధనుడు కర్ణుడికి కర్ణుడిని ఏ ప్రాంతానికి రాజుని చేశాడు అని వచ్చిందండి. దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజును చేశాడండి. అంగదేశానికి రాజుని చేశాడు. ఓకేనండి. తర్వాత కలిని. అయితే ఇంకో బిట్ అండి, ఎక్సలెంట్ బిట్ అండి. ఇవి బిట్ ఏంటంటే మహాభారతంలో పరీక్షిత్ మహారాజు కలికి ఏ ప్రదేశంలో చోటుని ఇచ్చాడు అని అడిగాడండి. మహాభారతం ప్రకారము పరీక్షిత్ మహారాజు కలికి ఏ ప్రాంతంలో ఆశ్రయం ఇచ్చాడు అని బిట్టు వచ్చింది. ఏ ప్రాంతం అంటే జోదం. కలుని ఎక్కడున్నామని చెప్పాడంటే ఎక్కడైతే జోదం ఆడుతారో నీవు అక్కడ ఉండవయ్యా అని అనుమతిని ఇచ్చాడు పరీక్షిత్ మహారాజు అండి, జోదం ఆడే ప్రాంతంలోని. తర్వాత మహాభారత తత్వ నిర్ణయము అన్న పుస్తకాన్ని ఎవరు రాశారు అని ఇచ్చాడండి. మహాభారత తత్వ నిర్ణయము. దీన్ని రాసిన వాడు ఎవరండి అంటే మధ్వాచార్యుడు అండి. మధ్వాచార్యులు వారు, మధ్వాచార్యులు మహాభారత తత్వ నిర్ణయము అనే పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత బిట్స్లో మనకి ఇవ్వండి ఇంచుమించుగా మనకి ఎట్లా బిట్స్ వచ్చున్నాయండి. తర్వాత భాగవతం చూద్దామండి. భాగవతం ఫస్ట్ టాపిక్ రామాయణము అంటే బేసిక్ నాలెడ్జ్. తర్వాత మహాభారతము బేసిక్ నాలెడ్జ్ అంటే మహాభారతము ప్రధాన పాత్రలు, మహాభారతంలో గల నదులు, పర్వతాలు, ఆ విశేషాలు చెప్పుకోవాలి. మూడో టాపిక్ ఏంటంటే భాగవతము బేసిక్ నాలెడ్జ్ అండి. సేమ్ అంటే భాగవతానికి సంబంధించినటువంటి అందులో భాగవతంలో ఉండే విశిష్ట పాత్రలు, పాత్రధారులు, నదులు, పర్వతాలు, ఇలా రకరకాల కథలు అని చెప్పుకుంటాం. రామాయణంలో మనకు ఉన్నటువంటి సర్గలు ఏంటంటే 500 సర్గలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. రామాయణంలో 6+1 7 కాండలు ఉన్నాయి. ఆ 7 కాండలు చెప్పుకుంటాం. మహాభారతంలో 18 పర్వాలు కనిపిస్తున్నాయి, అవి చెప్పుకుంటాం. ఇదే సంస్కృతం అయితే 100 పర్వాలు. అట్లాగే
భాగవతంలో గల భాగములకు స్కంధములు అని పేరండి. స్కంధములు. రామాయణంలో గల భాగములకు కాండములు అని పేరు. భారతంలో గల భాగములకు పర్వములు అని పేరు. పర్వములు. భాగవతంలో గల భాగములకు స్కంధములు అని పేరు. ఇందులో భాగవతంలో 12 స్కంధాలు ఉన్నాయండి. వ్యాస భగవానుడు వారు రాశారు. దీని తెలుగులో తిక్కనామాచులు, తిక్కన గారు దానిని, భాగవతాన్ని పోతనామాచులండి, పోతన గారు రాశారు. భాగవతాన్ని తెలుగులో పోతన భాగవతం, సంస్కృతంలో వ్యాస భగవానుల వారండి. అయితే ఇందులో నుంచి ఎన్ని బిట్లు వచ్చాయంటే 7 బిట్లు వచ్చాయండి. 7 బిట్లు ఇందులో నుంచి వచ్చాయన్నమాట. ఎలా బిట్లు వచ్చాయో చూద్దామండి. ఇందులో వచ్చిన బిట్లు ఏంటి అంటే, శ్రీకృష్ణ భగవానుడు తన దేహం చాలించాడు. అయితే తను ఏ నదిలో ఆయన తన దేహాన్ని అంటే తన అస్థికలను కలిపారు, అది అంశం అండి. అయితే మనకు బిట్టు మాత్రం ఏ నదిలో ప్రవేశించాడు అని ఇచ్చారనమాట. నది పేరు ప్రభాస తీర్థము. ప్రభాస తీర్థం అండి. తర్వాత నరనారాయణుడు అండి. నరుడు నారాయణుడు. నరనారాయణుడు కురు వంశంలోను యదు వంశంలోను జన్మించారండి. నరనారాయణులు కురు యదు వంశములలో ఏ రూపంతో జన్మించారు అన్న బిట్టు వచ్చిందండి. భాగవతంలో బిట్టది. నరనారాయణుడు ఎలా జన్మించారంటే, నరుడు అర్జునుడిగా జన్మించాడు, నారాయణుడు కృష్ణుడిగా జన్మించాడు. ఇది దానికి సంబంధించినటువంటి బిట్టండి. తర్వాత భాగవతము ఒక అన్నాడండి. భాగవతము ఒక ఏంటిది? పురాణమా, ఇతిహాసమా, వేదమా అట్లా అడిగిండ్రు. భాగవతము ఒక మహాపురాణం. భాగవతాన్ని మహాపురాణం అని అంటారనమాట అండి. ఆ తర్వాత విష్ణువు, విష్ణుమూర్తి అండి. ఏ గుణముతో ఉంటాడు? విష్ణువుది రజోగుణమా, తమోగుణమా, సత్వగుణమా ఇట్లా అడిగాడండి. విష్ణుమూర్తి ఎప్పుడు కూడా సత్వగుణ సంపన్నుడు. విష్ణుమూర్తి ఆయన ఏంటంటే సత్వగుణ సంపన్నుడు. విష్ణువు ఆయన రక్షించువాడు. విష్ణువు లయకారుడు శివుడు. సృష్టికర్త బ్రహ్మ. సృష్టికర్త బ్రహ్మ, పోషించేవాడు విష్ణువు, లయకారుడు శివుడు అంటారు. కనుక ఇక్కడ విష్ణువు అనేది సాత్విక గుణంతో ఆయన మనకి కనిపిస్తున్నాడండి. అయితే మనకి పురాణాలని 5వ వేదము ఏది అడిగాడండి. 5వ వేదము సహజంగా చెప్పాలంటే భారతాన్ని పంచమ వేదం అంటారు. భారతాన్ని పంచమ వేదం అంటారు. భారతాన్ని జాతీయ కావ్యం అంటారు. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మాత్రం మనకి భారతం లేదండి. అయితే పురాణాలను కూడా పంచమ వేదం అంటుంటారు కొంతమంది. అదే మనకు అడిగాడండి. ఇక్కడ ఏంటంటే 5వ వేదం ఏది అన్నాడు. 5వ వేదము పురాణాలు. 5వ వేదము పురాణాలని చెప్పుకోవాలన్నమాట అండి. తర్వాత హిందూ పురాణాల ప్రకారంగా శక్తి పీఠాలు ఎన్ని అని పెట్టి వచ్చిందండి. హిందూ పురాణాల ప్రకారముగా శక్తి పీఠములు ఎన్ని? హిందూ పురాణాల ప్రకారముగా శక్తి పీఠములు 51 శక్తి పీఠములు ఉన్నాయండి. హిందూ పురాణాల ప్రకారంగా శక్తి పీఠములు 51 మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సరే, ఈ విధంగా భాగవతం నుండి బిట్టు వచ్చిందండి. తర్వాత హిందూ పురాణాలు. హిందూ పురాణాలంటే మొత్తం మనకు ఉన్నటువంటి అష్టాదశ పురాణాలు చెప్పుకోవాలి. ఆ అష్టాదశ పురాణాలు ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి. అష్టాదశ పురాణములు. అష్టాదశ అంటే 18 పురాణాలు ఉన్నాయి. ఎవరు రాశారండి? ఈ అష్టాదశ పురాణాలని రాసిన వాడు వేదవ్యాస మహర్షి. ఓకేనండి. ఆ పురాణాలు ఏంటో మనం క్లాసులో వివరంగా చెప్పుకుందాం. దానికి ఒక శ్లోకం ఉంది. మద్వయం భద్వయం చైవ బా భ్రాత్రయం వాచితుష్టయం అనాపలింగ కోస్కాని అంటారండి. అది మనకి
ఆ శ్లోకం వచ్చిందంటే ఈ పురాణాల యొక్క పేర్లు ఈజీగా వచ్చేస్తాయి. మద్వయం, మద్వయం, మాలు 2 ఉన్నాయంట. మాలు 2 అంటే మత్స్య, మార్కండేయ. ఓకేనండి. మద్వయం, భద్వయం, భాలు 2 ఉన్నాయండి. భవిష్య పురాణము, భాగవత పురాణము. బ్రాత్రయం, బ్రా అనే పేరుతో 3 ఉన్నాయండి. బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త అనే పురాణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనండి. తర్వాత వా చతుష్టయం, వాతో 4 ఉన్నాయండి. వరాహ, వామన, వాయు, విష్ణు అని చెప్పేసి. అనాపలింగ కూస్క, ఆ అంటే అగ్ని, నా అంటే నారద, ప పద్మ, లిం లింగ, గ గరుడ, అనాపలింగ కు కూర్మ, స్క స్కంధ. ఈ విధంగా మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఆ పురాణాల గురించి వివరంగా అందులో ఉండే కథల గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి దుర్గా సప్తశతి ప్రస్థానము ఏ పురాణంలో ఉంది అని అడిగాడండి. ఇందులో నుంచి 10 బిట్లు వచ్చినాయి మనకి హిందూ పురాణాల నుండి. 1వ బిట్ ఏంటంటే దుర్గా సప్తశతి ప్రస్తావన గల పురాణం ఏది? దుర్గా సప్తశతి ప్రస్తావన గల పురాణము మార్కండేయ పురాణము. తెలుగులో దీనిని మారణ అనే ఆయన రచించాడండి. సంస్కృతంలో వేదవ్యాస వారు రచించారనమాట. ఓకేనండి. ఆ తర్వాత ఇందులో మనకి హిందూ పురాణాలలో మనకి ఇంకోటి ఏంటంటే మనువుల యొక్క ప్రస్తావన వస్తుందండి. మనువుల యొక్క ప్రస్తావన ఎందుకు వస్తుందండి? అసలు పురాణం అంటే ఏమిటి? పురాణం పంచలక్షణం అని అమరకోశంలో చెప్పారండి. పురాణం పంచలక్షణం. ఏంటయ్యా పంచలక్షణాలు అంటే సర్గ, ప్రతిసర్గ, 1 సర్గ, 2 ప్రతిసర్గ, 3 వంశము, 4 మన్వంతరము, 5 వంశానుచరితము అని చెప్పడం జరిగింది. ఇందులో మన్వంతరం, మన్వంతరం అంటే ఏమిటి? మన్వంతరము అనగా మనువుల యొక్క చరిత్ర. ఎంతమంది ఉన్నారు మనువులు? మనువులు 14 మంది మనువులు ఉన్నారు. 14 మంది ఉన్నారని మనువులు. ఆ విషయం మనకు పురాణంలో చెప్తుంది. అయితే ఈ 14 మందిలో ఇప్పుడు ఉన్న మనువు పేరు ఏం పేరు? ఇప్పుడు ఉన్న మనువు పేరు ఏంటంటే వైవస్వత మనువు. అందుకే మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. ఏమని చెప్పుకుంటామంటే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే అని ఈ విధంగా మనం సంకల్పం చెప్పుకుంటాం. అంటే ప్రస్తుతం ఉండే మనువు గారి పేరు వైవస్వత మనువు. అట్లాగా ఇక్కడ హిందూ పురాణాలలో మనువుల యొక్క చరిత్ర చెబుతుంది. మనువు ప్రతిపాదించిన పురుషార్థములు ఎన్ని అని ఒక బిట్ వచ్చిందండి. మనువు ప్రతిపాదించిన పురుషార్థములు 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు అంటారు. ఇది మనకి హిందూ పురాణాల నుంచి ఇచ్చినటువంటి ఒక బిట్ అండి. ఆ తర్వాత ఇందులో మనకి వచ్చిన బిట్స్ ఏమిటంటే ఇంకా ఆశ్రమాలండి. ఆశ్రమ ధర్మాలు చెప్తుంది ఇది పురాణాలు. అయితే ఇందులో 3వ ఆశ్రమం ఏది అని అడిగాడండి. 3వ ఆశ్రమం ఏది అంటే 1వ ఆశ్రమం ఏది అంటే ఆశ్రమాలు 4 ఉన్నాయండి. 1వది ఏంటయ్యా బ్రహ్మచర్యం, 2వది గార్హస్థ్యము అనగా గృహస్థు, 3వది వానప్రస్థము, 4వది సన్యాసము. ఇక్కడ మనకు బిట్ ఏంటంటే హిందూ పురాణాల ప్రకారముగా 3వ ఆశ్రమం ఏది? 3వ ఆశ్రమము వానప్రస్థము. ఓకేనండి. ఆ తర్వాత అండి విష్ణుమూర్తి అవతారాలు మనకు తెలుసు. 10 అవతారాలు అంటారు. భాగవతంలో 27 అవతారాలు చెప్పడం జరిగింది. అయితే మనం 10 అవతారాలు తీసుకుంటే ఈ 10 అవతారాలలో విష్ణువు
సత్యయుగములో ఎత్తిన అవతారములు ఎన్ని అని అడిగాడండి. సత్యయుగములో అసలు యుగములు ఏంటంటే 1 కృతయుగము, 2 త్రేతాయుగము, 3 ద్వాపర యుగము, 4 కలియుగము. 1 కృతయుగం, ఆ కృతయుగాన్నే సత్యయుగము అంటారు. ఆ సత్యయుగములో విష్ణుమూర్తి అవతారాలు 4 అవతారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనండి, వివరంగా మనం క్లాసులో చెప్పుకుందాం. తర్వాత మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే కనిపిస్తుంది, హిందూ వివాహంలో రకాలు ఎన్ని. ఇది కూడా మనకి హిందూ పురాణాల్లో కనిపిస్తుందండి. హిందూ పురాణాల ప్రకారముగా వివాహములు ఎన్ని రకములు అని అడిగిందండి. వివాహములు 8 రకాలు. అవేంటో వివరంగా మనం తర్వాత చెప్పుకుందామండి. ఆ తర్వాత దేవతలు అమరత్వాన్ని పొందడానికే శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో వచ్చాడు? దేవతలకు అమరత్వాన్ని కల్పించడానికే శ్రీ మహావిష్ణువు ఏ అవతారంలో వచ్చాడు అని అడిగాడండి బిట్టు. ఇక్కడ ఏంటంటే మోహిని అవతారంలో వచ్చాడు. మోహిని అవతారంలో వచ్చి ఆ అమృతాన్ని తీసుకుని దేవతలకి పంచడం జరిగిందనమాట. ఇది. ఆ తర్వాత ఆశ్రమాలు ఎన్ని అని అడిగాడండి. ఆశ్రమాల గురించి 2 బిట్లు వచ్చినాయి. ఆశ్రమాలు ఎన్ని అన్నాడు. ఆశ్రమాలు ఎన్ని అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఆశ్రమాలు 4 ఆశ్రమాలు మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అండి. అది ఈ విధంగా మనకు అనేకమైన బిట్స్ ఇందులో నుంచి వచ్చాయి. భాగవతం నుండి 7 వచ్చాయి, పురాణాల నుండి 10 వచ్చాయండి. తర్వాత అంటే మనం 37, 43, 53 బిట్లు అండి. ఈ 4 టాపిక్స్ చదువుకుంటే 53 బిట్లు వచ్చినాయి. సుమారుగా 110 బిట్స్ వస్తే మనకి ఇందులో నుండి పక్కాగా జాబ్ అనమాట. తర్వాత అండి దేవాలయాలు ఆగమాలండి. అంటే మనకి ఏ ఆగమాలు ఉన్నాయి ఏమిటి వాటి గురించి విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట అండి. ఇందులో నుంచి కూడా మనకి బిట్స్ ఎన్ని వచ్చాయంటే 8 బిట్స్ ఇందులో నుంచి వచ్చాయన్నమాట అండి. ఏంటంటే దేవాలయాలు ఆగమాల గురించి. చాత్తాద వైష్ణవులు ఎవరిని అనుసరిస్తారు అని అడిగాడండి. చాత్తాద వైష్ణవులు రామానుజ తత్వాన్ని అనుసరిస్తారనమాట. అంటే ఈ టాపిక్ ఏంటంటే దేవాలయాలు, ఆగమాలు, తరువాత ఇందులో ప్రవక్తలు ఉంటారండి. ప్రవక్తలు, స్థాపకులు ఉంటారు. ఇవన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట అండి. అంటే మనకి శైవులు, వైష్ణవులు, ఇంకా శైవులలో రకాలు, వైష్ణవులలో రకాలు, తర్వాత మనకి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఎవరు స్థాపించారు అంటే మనం ఆది శంకరాచార్యుల వారి గురించి, అట్లాగే మధ్వాచార్యుల వారి గురించి, రామానుజాచార్యుల వారి గురించి, బసవేశ్వరుడి గురించి అన్నీ కూడా మనం ఇక్కడే నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా పెద్ద టాపిక్ అండి ఇది, దేవాలయాలు ఆగమాలు. అందులో నుంచి బిట్స్ మనకి 8 వచ్చినాయి. అందులో చాత్తాద వైష్ణవులు అంటే వైష్ణవులు 3 రకాలు ఉంటారు. శ్రీ వైష్ణవులు, పాంచరాత్ర వైష్ణవులు, చాత్తాద వైష్ణవులు. ఈ చాత్తాద వైష్ణవులు ఎవరిని అనుసరిస్తారు అని అడిగిందండి. అంటే రామానుజ తత్వాన్ని వీళ్ళు అనుసరిస్తారనమాట. ఆ తర్వాత ఇందులో మనకి ఇంకోటి ఏమిటంటే విశిష్టాద్వైత స్థాపకులు ఎవరు అని అడిగండి. విశిష్టాద్వైత స్థాపకులు ఎవరండి అంటే రామానుజాచార్యులు వారండి. ఆ తర్వాత బసవేశ్వరుడు ఆ రోజులలో ఏ మతాన్ని బాగా ప్రచారం చేశాడు అన్న బిట్టు వచ్చిందండి. బసవేశ్వరుడు వీరశైవం గురించి ఆ రోజులలో బాగా ప్రచారం చేశాడు. బసవేశ్వరుడు వీరశైవానికి సంబంధించిన వాడనమాట అండి. ఆ తర్వాత అండి ఇందులోని బిట్టేది 4 బిట్ అండి. 8 బిట్స్ వచ్చాయండి. నాయనార్ల జీవిత
చరిత్రను ఏమని అంటారు? నాయనార్ల జీవిత చరిత్రను ఏమంటారు అంటే ఇందులో నాయనార్ల గురించి చెప్పుకుంటాం, అలాగే ఆళ్వారుల గురించి చెప్పుకుంటాం. విష్ణు భక్తులని ఆళ్వారులు అంటారు, శివభక్తులని నాయనార్లు అంటారు. ఈ నాయనార్ల జీవిత చరిత్ర మనకు పెరియ పురాణం తెలియజేస్తుందండి. పెరియ పురాణము అనేది తెలియజేస్తుంది. ఏంటంటే దేవాలయాలు ఆగమాల నుంచి విడి చెప్పుకుంటున్నామండి. మరి మనకి భారతదేశంలో కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు ఏ సంప్రదాయాన్ని పాటిస్తూ పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు అని బిట్టి వచ్చిందండి. తిరుమల తిరుపతిలో ఏ సంప్రదాయాన్ని అనుసరించి వెంకటేశ్వర స్వామికి పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు అంటే వైఖానస సంప్రదాయము. మనం సంప్రదాయాలు చెప్పుకుంటాము, చాలా తేలికైనది. వైఖానస సంప్రదాయం అండి. వైఖానస సంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారన్నమాట అండి. ఆ తర్వాత శంకరాచార్యుల గురువు గారి పేరు ఏమిటి అడిగారండి. శంకరాచార్యుల గురువు గారి పేరు అంటే ఇవి తత్వాలు ప్రవక్తుల్లోకి వస్తుందండి. ఇది శంకరాచార్యుల గురువు గారి పేరండి గోవింద భగవత్పాదుల వారండి. గోవింద భగవత్పాదుల వారండి. సరే, ఆ తర్వాత అండి హిందువుల పండుగలండి. 6వ టాపిక్ హిందువుల పండుగలు. మనకి వినాయక చవితికి ఎన్ని పత్రులు ఉపయోగిస్తారు అని పెట్టి వచ్చిందండి. వినాయక చవితికి ఎన్ని పత్రులు ఉపయోగిస్తారు అంటే మనకి పూజలో ఒక మాట ఉంటుందండి, ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని ఉంటుంది. అంటే ఏకవింశతి పత్రాన్ని 21 రకాల పత్రులతో ఈ పూజని చేస్తారనమాట. ఆ తర్వాత ప్రధాన బిట్ ఏంటంటే ఇంకొకటి ఇందులో వచ్చింది, వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది అని అడగండి. వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది? వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. 9 బిట్స్ అండి. వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది అంటే వినాయక చవితి భాద్రపద మాసంలో వస్తుంది. వినాయక చవితికి ఎన్ని పత్రాలు ఉపయోగిస్తారు అది కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత అండి ఇందులో వచ్చిన బిట్స్లో పండుగలకు సంబంధించి మదనోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు అడిగాడండి. మదనోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే మదనోత్సవాన్ని హోలీ పండుగలో జరుపుకుంటారండి. మదనుడు అంటే మన్మధుడు, ఇది వసంతకాలంలో వస్తుందన్నమాట. అయితే హోలీ పండుగ నాడు దీనిని జరుపుకుంటారు. ఆ తర్వాత హిందువులు జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలలో కనుమ పండుగను దేనికి చిహ్నంగా హిందువులు జరుపుకుంటారు అన్నాడండి. చక్కని పెట్టేది అంటే హిందువులు కనుమ పండుగను పశు పక్ష్యాదులకు గుర్తుగా జరుపుకుంటారు. అంటే పశువులను బాగా అలంకరిస్తారండి. పశువులను బాగా అలంకరించి దానిని కనుమని ఒక పశువుల పండుగగా చేసుకుంటారు. అంటే పశు పక్షాదుల పండుగ అందులో ఇచ్చినటువంటి జవాబండి. ఆ తర్వాత ఇంకా అందులో వచ్చింది ఏంటయ్యా అంటే ఇదండి, ఇంచుమించుగా ఇట్లాంటి బిట్స్ మనకి రావడం జరిగిందనమాట. హిందువులు పండుగల గురించి 9 బిట్స్ వచ్చినాయి. తర్వాత వేద సంస్కృతి గురించి 20 బిట్స్ వచ్చాయండి. మనకి మహాభారతం నుండి 20 బిట్లు వచ్చాయి. అట్లాగే వేద సంస్కృతి నుండి కూడా 20 బిట్స్ రావడం జరిగిందండి. వేద సంస్కృతి నుండి 20 బిట్స్ వచ్చాయండి. అయితే ఇందులో వేద సంస్కృతిలో మనకు ప్రధానంగా వచ్చిన బిట్ ఏంటంటే వేదాలను ఏమని అంటారు అని అడిగాడండి.
వేదాలను స్మృతులు అంటారండి. వేదాలను స్మృతులు అని అంటారు. మనకి అందులో వచ్చినటువంటి బిట్టండి. తర్వాత ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్నాడండి. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఋగ్వేదంలో మనకి 10 మండలాలు కనిపిస్తూ ఉన్నాయండి. జవాబు ఏంటంటే 10 మండలాలు. ఆ తర్వాత ఉద్దాలక మహర్షి విశ్వజిత్ అనే యజ్ఞం చేస్తాడండి. అయితే ఈ విషయాలు ఏ ఉపనిషత్తులో కనిపిస్తూ ఉన్నాయి అని బిట్టు వచ్చిందండి. ఇది మనకు ఏంటంటే కఠోపనిషత్తులో కనిపిస్తుందండి. కఠోపనిషత్తులో కనిపిస్తుంది. ఇది వేద విజ్ఞానానికి, వేద సంస్కృతికి సంబంధించినటువంటి బిట్ అన్నమాట అండి. ఆ తర్వాత ఇందులో ప్రధాన బిట్ ఏంటి అంటే నచికేతుడు బ్రహ్మ విద్యను నేర్చుకుందికి ఆయన యమలోకానికి వెళ్తాడండి. నచికేతుడు బ్రహ్మ విద్య నేర్చుకుందికి యమపురికి వెళ్తాడు. అయితే ఇది ఏ పురాణంలో ఉంది అని అడిగాడండి. ఇది వరాహ పురాణంలో మనకి కనిపిస్తూ ఉంది అన్నమాట అండి. ఆ తర్వాత చాందిగ్యోపనిషత్తు ఏ వేదంలో కనిపిస్తున్నది అన్నాడండి. చాందిగ్యోపనిషత్తు మనకు సామవేదంలో కనిపిస్తూ ఉందండి. అలాగే గాయత్రీ మంత్రంలో అక్షరాల సంఖ్య అడిగాడండి. గాయత్రీ మంత్రంలో అక్షరాల సంఖ్య 24 అక్షరాలు మనకి కనిపిస్తూ ఉన్నాయండి. తర్వాత రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి 1000 శ్లోకాల వద్ద ఒక గాయత్రి బీజాక్షరం ఉంటుందండి. ఉంటుందన్నమాట. తర్వాత అండి మనకి సప్తపది అనే ఆచారం ఎక్కడ ఉంది అని అడిగాడండి. సప్తపది అనే ఆచారం మనకి వివాహంలో ఇది మనకి కనిపిస్తూ ఉందన్నమాట అండి. తర్వాత ఇట్లా మనకేంటంటే ఈ విధంగా ఋగ్వేదం ఏ మండలంలో పవమాన మండలం? ఋగ్వేదంలో ఏ మండలాన్ని పవమాన మండలం అంటారు అని అడిగాడండి. ఋగ్వేదంలో మొత్తం 10 ఉన్నాయి మండలాలండి. పవమాన మండలము ఎన్నవది అని అడిగాడు. పవమాన మండలము 9వది అండి. ఈ విధంగా మనకి వేద సంస్కృతి నుండి సుమారుగా 20 బిట్స్ రావడం జరిగిందండి. ఆ తర్వాత వివిధ తత్వాలు ప్రవక్తులు ఇది 8వ అంశం అండి. ఇందులో నుంచి సుమారుగా 16 బిట్లు మనకి రావడం జరిగిందండి. తత్వాలు, ప్రవక్తులు. ఇక్కడ ఇందులో మనకి ఆది శంకరాచార్యుల వారు ఇందులో అందరూ వస్తారండి. బసవేశ్వరుడు, ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యుల వారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వస్తారన్నమాట. అయితే ఇందులో వచ్చిన బిట్లు ఏంటయ్యా అంటే గోదాదేవి అండి. గోదాదేవిని ఏమని అంటారు అంటే గోదాదేవిని ఆండాల్ అంటారండి. గోదాదేవిని ఆండాల్ అని అంటారనమాట. తర్వాత మనకేంటంటే ప్రవక్తల గురించి కదండి. విశిష్టాద్వైతాన్ని ఎవరు స్థాపించారు అని అడిగాడండి. విశిష్టాద్వైతాన్ని రామానుజాచార్యుల వారు స్థాపించారండి. అలాగే వీరశైవాన్ని ఎవరు బాగా ప్రచారం చేశాడు అన్నాడు. వీరశైవాన్ని ప్రచారం చేసింది ఎవరంటే బసవేశ్వరుడు అండి. ఈ విధంగా మనకు ఉన్నాయి. తర్వాత ఆది శంకరాచార్యులు గురువు గారి పేరు అడిగారండి. ఇలా చెప్పాను, గోవింద భగవత్పాదుల వారండి ఆది శంకరాచార్యుల యొక్క గురువు గారి పేరండి. తర్వాత మనకి ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రధానమైనది ప్రాచీన విజ్ఞానంలో విద్యలు ఎన్ని కనిపిస్తున్నాయని అడిగాడండి. ప్రాచీన విజ్ఞానంలో
విద్యలండి. అయితే మనకు మన ప్రవక్తలు చెప్పింది ఏంటంటే 14 విద్యలు మనకి కనిపిస్తున్నాయండి. ఈ విధంగా ఇంకా అనేక బిట్స్ ఉన్నాయండి మనకు ఇందులో నుంచి ఇలా వచ్చాయి. అయితే మనం ప్రధానంగా రామాయణం అండి, రామాయణం 17 బిట్లు, భారతం 20 బిట్లు, భాగవతం 7, అలాగే హిందూ పురాణాలు 10, దేవాలయాలు ఆగమాలు హిందూ పండుగలు చూసుకుంటే ఆ రెండు కలిసి ఒక 17 ఉన్నాయండి. తర్వాత వేద సంస్కృతి చూసుకుంటే 20 బిట్లు వచ్చినాయండి. ప్రవక్తల గురించి 16 బిట్లు వచ్చాయండి. అంటే 17, 20, 37, 37, 37, 40, 37, 43, 44, 54, 54 ప్లస్ 17 అండి. 71, 20, 81, 16, 87, 97 బిట్లు అండి. ఇక్కడికే మనకి ఒక 97 బిట్స్ వరకు వచ్చాయి. అంటే సుమారుగా మనం ఈ 8 టాపిక్స్ చదువుకుంటే 100 బిట్ల వరకు మనకి వస్తూ ఉన్నాయన్నమాట. చాలండి, ఇంకా అద్భుతం, ఖచ్చితంగా మనకి పోస్ట్ వచ్చినట్లే. ఆ తర్వాత హిందూ కుటుంబాలండి. హిందూ కుటుంబాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, వ్యష్టి కుటుంబం అంటే ఏమిటి, సమిష్టి కుటుంబం అంటే ఏమిటి, హిందూ కుటుంబాలలో పెద్ద ఎవరు, అలాగే హిందూ కుటుంబాలలో ఒకవేళ భార్య అంటే కొడుకు మరణిస్తే, గతంలో వచ్చిన బిట్టండి ఇది, కొడుకు మరణిస్తే కోడల యొక్క బాధ్యత ఎవరిది అని అడిగాడండి. అత్తగారిదా, మామగారిదా, బావగారిదా, అన్నదమ్ముడిదా, ఇలా అడిగాడండి. అంటే హిందూ కుటుంబాల గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత హిందూ దత్తత మనోవర్తి చట్టము, ఇది ఒక టాపిక్ ఉందండి. అందులో నుంచి 5 బిట్స్ వచ్చాయండి. అలాగే ఆదాయ వ్యయములు బడ్జెట్ అండి, ఏ విధంగా డబ్బును ఖర్చు పెట్టాలి ఏంటి, ఆలయానికి వచ్చిన ఆదాయం ఏంటి, ఆలయానికి వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనే అంశాల గురించి 9 బిట్స్ వచ్చాయండి. అలాగే ఇది ప్రధానమైనది కార్యనిర్వాహక అధికారి అండి. కార్యనిర్వాహక అధికారి నియమాలు విధులు. మనకి ఈ పోస్ట్ వస్తే మనం టెంపుల్స్ని ఏ విధంగా రన్ చేయాలి, ఆ వచ్చిన ఆ భూముల్ని, ఆ వచ్చిన సంపదలని, ఆ వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దేనికంత ఖర్చు పెట్టాలి, ఇట్లాంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయండి. ఇందులో నుంచి కూడా మనకి 10 బిట్స్ రావడం జరిగింది అనమాట. నేను ప్రధానంగా ఏంటంటే ఈ సాహిత్యానికంటే రామాయణ, భారత, భాగవత, పురాణ, ఆగమ, పండుగలు, వేదములు, తత్వాలు, ప్రవక్తులు, వీటి గురించి మాత్రమే మీకు నేను బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత క్లాసులో ఈ మిగిలినవన్నీ కూడా చట్టాలు, ఆదాయ వ్యయాలు, బడ్జెట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, ఈ విధంగా మనకు పేపర్ ఉంటుంది. గతంలో ఇలా వచ్చింది, ఇంచుమించుగా ఇలాగనే వస్తుంది. అంటే రామాయణంలో మన 17 వచ్చాయి కదా, ఈసారి కూడా 17 వస్తాయని కాదు, సుమారుగా ఇట్లా వస్తుంది అనమాట. మహాభారతం 20 వచ్చాయి, ఈసారి రామాయణం నుంచి 20 రావచ్చు, మహాభారతం 15 రావచ్చు. అట్లాగే భాగవతం 7 వచ్చాయండి, ఈసారి 10 రావచ్చు. అంటే ఇలా వచ్చాయి కనుక మనకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పుకున్నాం. ఇంచుమించుగా ఎలా వస్తాయి కనుక బిట్స్ మనం వీటిని క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా నేర్చుకుంటే ఖచ్చితంగా పోస్ట్ మంది అవుతుంది. ఓకేనండి, అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్.